రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. రాజమండ్రి టెక్కీ ప్రియాంక ఇన్సిడెంట్ పైన ఎస్పీ నరసింహ కిషోర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మీడియాకు వివరాలన్నీ కూడా చెప్పడం జరిగింది. సో, ఇది సాధారణ ప్రమాదం కాదు. నిందితులు అత్యంత క్రూరంగా క్రిమినల్ చర్యకు పాల్పడ్డారని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేశారు. సో, ఈ కేసులో వాళ్ళు వదిలిపెట్టేది లేదు. సాక్ష్యాధారాల్ని సేకరించి వాళ్ళకి కఠినమైన శిక్షలు పడే విధంగా చేస్తామని చెప్పేసి కూడా ఆయన భరోసా ఇవ్వడం జరిగింది. అయితే ఈ ప్రెస్ మీట్‌లోనే ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ ఎక్కడి వరకు వచ్చింది? ఈ ఘటన ఎలా జరిగిందనేది ఆయన కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ముందుగా అంటే ఈ ఘటన ఎలా జరిగిందనేది ఒకసారి ఆయన మాటల్లో ఆయనేం చెప్పారో చూసుకుంటూ వస్తే, ఇది ఈ మంత్ 3వ తేదీన అయితే జరిగింది. ఆ రోజు ప్రియాంక అలాగే ఆమె స్నేహితుడు ఉమేష్ అనే ఇద్దరు సినిమా చూసిన తర్వాత అంటే ఫస్ట్ షో చూసిన తర్వాత బయటకు రావడం జరిగింది స్కూటీ పైన. అయితే అదే టైంలో నిందితులిద్దరూ కూడా అదే మాల్‌కి వేరే సినిమా చూద్దామని చెప్పేసెళ్లారు. కాకపోతే ఆళ్ళప్పటికే ఫుల్‌గా డ్రింక్ చేసున్నారు. సో, అక్కడ థియేటర్ అంటే ఆ మాల్ తనిఖీ సిబ్బంది వాళ్ళని తనిఖీ చేసేటప్పుడు ఆహ్, కాస్త వాగ్వివాదం అయితే వాళ్ళకి వీళ్ళకు జరిగింది. ఎందుకంటే వీళ్ళు తాగేసున్నారు, కంట్రోల్‌లో లేరు. సో, ఒక గొడవ జరగడంతో సెక్యూరిటీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. సో, సెక్యూరిటీ వాళ్ళు ఎక్కడ వీళ్ళని పట్టుకుంటారని చెప్పేసి వీళ్ళిద్దరూ కూడా భయపడి సెలార్‌లో కార్ పార్కింగ్ చేస్తారు కదా! అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. కార్ తీసుకొని హడావిడిగా దాన్ని తీయడం జరిగేసింది. అంటే సెక్యూరిటీ వాళ్ళు పట్టుకోకముందే పారిపోదామన్న ఒక హడావిడిలో కారు తీసి వేగంగా అయితే వెళ్ళిపోయారు. అయితే వీళ్ళు వేగంగా అలా వెళ్తూ స్కూటీపై వెళ్తున్న ప్రియాంక అలాగే ఉమేష్ వీళ్ళిద్దరిని కూడా గుద్దేయడం జరిగింది. సో, అలా యాక్సిడెంట్ చేసిన తరువాత ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోలేదు. మళ్ళీ ఇంకా 2 సార్లొచ్చి వాళ్ళ మీదకెళ్ళి కారు పోనిచ్చేసారు. సో, ఇది చాలా క్రూరత్వం. సో, అలా ఇద్దరి మీదకెళ్ళి కూడా కారైతే పోనిచ్చడం జరిగింది. అయితే దీంట్లో ఘటనలో ఉమేష్ బయటపడ్డాడు. ఆమె ఆస్పత్రి పాలైంది. సో, వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లడం జరిగింది. సో, అది 3వ తేదీన జరిగినప్పుడు ఆ రాత్రే హాస్పిటల్ సిబ్బంది వాళ్ళు పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు రంగంలోకి దిగారు. సో, దీన్ని మొదట ఇది సాధారణ యాక్సిడెంట్ అని భావించినప్పటికీ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే ఇది అత్యంత క్రూరంగా వాళ్ళు ఆహ్, హి యాక్సిడెంట్ చేశారు, కావాలని చేశారని చెప్పేసి పోలీసులు కన్ఫర్మ్ చేసుకున్నారు. కొన్ని గంటల్లోనే ఆ నిందితులిద్దరిని కూడా అరెస్ట్ చేశారు. అటు ఉమేష్ కూడా తన వాంగ్మూలాన్ని ఇవ్వడం జరిగింది. సో, ఉమేష్ వాంగ్మూలాన్ని బేస్ చేసుకున్న కేసు నమోదు చేసుకున్నారు. గంటల్లోనే ఆ నిందితులిద్దరిని కూడా పట్టుకోవడం అయితే జరిగింది. సో, దీన్ని ఒక సాధారణ యాక్సిడెంట్ కేసులాగా కాకుండా ఒక హత్యాయత్నం కింద అంటే సెక్షన్ 307 ఉంటుంది. దాని కింద కేసయితే నమోదు చేసుకోవడం అయితే జరిగింది. సో, అలాగే 6వ తేదీన వీళ్ళిద్దరిని కూడా కోర్టులో హాజరుపరిచారు. కంప్లీట్‌గా అంటే వీళ్ళిద్దరికీ బెయిల్ రాకుండా ఉండేందుకు కంప్లీట్ ఒక ఎవిడెన్స్ అసలు ఏం జరిగింది, సీసీటీవీ ఫుటేజ్‌లు, వాంగ్మూలాలు ఇవన్నిటిని కూడా సేకరించి ఆహ్, కోర్టులో 6వ తేదీన ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు నిందితులిద్దరిని కూడా రిమాండ్‌కైతే పంపించేశారు. సో, అలా బెయిల్ రాకుండా ఎవిడెన్స్ మొత్తాన్ని కూడా కలెక్ట్ చేశామని కూడా ఆయన చెప్పుకురావడం జరిగింది. సో, అటు ఇటు నిందితురాలికి అంటే మామూలుగా గుద్దేసి ఎళ్ళిపోతే అది యాక్సిడెంట్‌గా అయిపోయి ఉండేది. కానీ వీళ్ళొచ్చి మళ్ళీ రివర్స్ 2 సార్లు ఎక్కిచ్చారంటే దానికి కారణం ఏమన్నా అయ్యుండొచ్చు. కావాలనిగా ఆమెను చంపాలని జెప్పేసి ప్లాన్ ప్రకారం ఇది చేశారా అన్న డౌట్స్ రావచ్చు. సో, అలా నిందితులకేమన్నా అలాగే ఇటు బాధితురాలికి ఈళ్ళిద్దరికేమన్నా పాత కక్షలున్నాయా అని జెప్పేసి కూడా పోలీసులు ఆ యాంగిల్‌లో అనుమానించారు. అయితే కాల్ డేటా, రికార్డింగ్స్ అవన్నీ కూడా జూస్తే ఎటువంటి పాత కక్షలు లేవని జెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో, అలా వాళ్ళిద్దరిని కూడా ఇప్పుడు రిమాండ్‌కైతే పంపించేశారు. ఇక అలాగే వాళ్ళని కస్టడీలోకి తీసుకుందామని జెప్పేసి ఒక పిటిషన్ కూడా వేయబోతున్నారు. సో, కస్టడీలోకి తీసుకొని వాళ్ళని ఎంక్వైరీ జేసేసి ఇంకా వివరాలు బయటకి లాగే ప్రయత్నం జేస్తామని కూడా ఎస్పీ నరసింహ కిషోర్ గారైతే స్పష్టం జేశారు. సో, ఎట్టి పరిస్థితిలో వీళ్ళిద్దరిని కూడా వదిలిపెట్టేది లేదు. కంప్లీట్ ఎవిడెన్స్ వీళ్ళకి అగెయిన్స్ట్‌గా ఉంది. ఇంకా ఎవిడెన్స్ సేకరిస్తున్నాం. వీళ్ళిద్దరికీ కూడా కఠినమైన శిక్షలు పడే విధంగా సాక్ష్యాధారాలను సేకరిస్తామని జెప్పేసి కూడా ఆయన స్పష్టం జేశారు. ఒక భరోసా కూడా ఇచ్చారు. సో, ఇందులో ఒక పీపీ సలహాలు కూడా తీసుకుంటున్నట్టుగా కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది. సో, ఇది రాజమండ్రి టెక్కి ప్రియాంక ఘటనలో అయితే ఈ చోటు చేసుకున్న అంశాలన్నిటిని కూడా ఆయన మీడియా ముఖంగా అయితే చెప్పడం జరిగింది. సో, ప్రెజెంటు కేసు ఇక్కడి వరకొచ్చింది. రిమాండ్‌కు పంపించారు. కస్టడీకి కోరుతున్నారు. ఆ పిటిషన్ వేయబోతున్నారు. కస్టడీకి తీసుకున్న తర్వాత మరిన్ని వివరాలు కూడా సేకరించే ప్రయత్నం చేసి, కంప్లీట్ ఎవిడెన్స్‌ని కలెక్ట్ చేసి ఆళ్ళిద్దరికీ కూడా కఠినంగా శిక్ష పడే విధంగానే ప్రయత్నాలు చేస్తామని చెప్పేసి కూడా ఒక భరోసా అయితే ఇచ్చారు. మరి అందరూ కూడా అదే కోరుకుంటున్నారు. సో, ఇక్కడ
వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే వాళ్ళిద్దరిని ఉరి తీయండి అంటూ కూడా మాట్లాడుతున్నారు. సో, మరి పోలీసులు వాళ్ళ పనైతే వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో, ఎవిడెన్స్ కలెక్ట్ చేసే పనిలో ఉన్నారు కాబట్టి, సో, కస్టడీకిచ్చి ఆ ఎవిడెన్స్‌ని మొత్తాన్ని కూడా కలెక్ట్ చేసుకొని, వాళ్ళిద్దరికీ కఠినంగా శిక్ష పడే విధంగా చేయాలని జెప్పేసి అందరూ కోరుతున్నారు. మరి చూద్దాం రాజమండ్రి టెక్కి ప్రియాంక ఘటనలో అసలు వాళ్ళకి ఎటువంటి శిక్షలు పడతాయో వెయిట్ చేసి చూద్దాం. థాంక్ యూ సో మచ్.